కొండ లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి సందర్భంగా కామారెడ్డి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బాపూజీ తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహానేత అని 4 సార్లు మంత్రిగా స్పీకర్గా సేవలందించిన చరిత్రను గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మల్లేష్ యాదవ్, ప్రభాకర్ యాదవ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ గారు గంపగొడతానన్న ఆదేశాల మేరకు నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఏంటంటే ఈ తెలంగాణ గురించి కొండ లక్ష్మణ్ బాపూజీ ఎన్నో త్యాగాలు చేసిన విషయము ఇప్పుడున్న ప్రభుత్వాలు మర్చిపోయినాయి. గతం తెలుసుకోవాలి. కానీ ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఈ రోజు కామారెడ్డిలో అలంకారం కూడా చేయలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇతను ఎన్నో త్యాగాలు చేసి నైజాం వాళ్ళతో కూడా తెలంగాణ పోరాటం ఒక పర్యం డిప్యూటీ స్పీకర్ గా చేసిండు. మళ్ళీ ఇతని ఆస్తులు కొనుక్కున్న ఆస్తులను కూడా ఇప్పుడు సమైకాంధ్ర ఎవరైతే చంద్రబాబు నాయుడు మన తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇలా ఇతని ఆస్తులను గుంజుకుంటే కోర్టుకు పోయి తెచ్చుకున్నాడు. అదే స్థలాన్ని ఈ రోజున జలదృశ్యంలో మన తెలంగాణ పార్టీ పుట్టింది. తెలంగాణ గురించి ఎన్నో సేవలు, ఎన్నో సలహాలు ఇచ్చి అతను తెలంగాణ సపరేట్ తెలంగాణ అతను చనిపోవడం జరిగింది. కాబట్టి ఇటువంటి మహామనులను ఇవాళ తెలంగాణకు చేసిన త్యాగాలు